ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా తరహాలోనే ఈ ఏడాది కూడా భారీ గణపైన కొలువుదీరనున్నాడు. ఈ సంవత్సరం కూడా మట్టి గణనాథుడే ప్రతిష్ఠించనున్నట్టు ప్రకటించింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ. మరో 2 వారాల్లో కర్ర పూజ చేసి పనులు ప్రారంభించున్నారు. మరి ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ఎన్ని అడుగుల్లో కొలువు తీరబోతున్నాడు, ఎలాంటి నమూనాతో దర్శనం ఇవ్వబోతున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం. అనగానే ముంబై తర్వాత గుర్తుకొచ్చేది మన భాగ్యనగరమే. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఖైరతాబాద్ గణనాథుడి గురించి. తన భారీ రూపంతో అందరినీ అలరిస్తాడు మన బొజ్జ గణపయ్య. మరి ఇంతటి గణనాథుడిని సిద్ధం చేయాలంటే ప్రతి ఏటా 3 నెలల ముందు నుంచే పనులు చేపడతారు. ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేసే ముందు ఖచ్చితంగా కర్ర పూజ చేస్తారు. ప్రతి ఏటా నిర్జల ఏకాదశి నాడు కర్ర పూజ చేస్తారు. ఈ ఏడాది కూడా నిర్జల ఏకాదశి నాడే అంటే జూన్ 17న కర్ర పూజ చేసి పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది 70 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వను. గణపయ్యను సిద్ధం చేసేందుకు కావలసిన సామగ్రిని ఇప్పటికే ఆర్డర్ పెట్టారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లోని నరసాపూర్ నుంచి కర్రలను, రాజస్థాన్ నుంచి మట్టిని, సికింద్రాబాద్ నుంచి స్టీల్ దిగుమతవుతుంది. ఆదిలాబాద్, కాకినాడ, పశ్చిమ బెంగాల్ నుంచి కార్మికులు రానున్నారు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో గణనాథుడు రూపుదిద్దుకోగా ఈ ఏడాది కూర్చుని ఉండే భంగిమలో ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ లో బడా గణేశుని ప్రతిష్ఠించడం ఇది 70వసారి అన్నారు ఉత్సవ కమిటీ కార్యదర్శి సందీప్. అందుకే ఈసారి 70 అడుగుల విగ్రహం పూజలందుకొని భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్రతి ఏడులాగే ఈసారి కూడా భారీ ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందుకు చకచక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కార్యదర్శి సందీప్ తెలిపారు. వినాయక చవితి ప్రతి సంవత్సరం లాగా మనము ఇది 70 సంవత్సరాలు. ఇది 70 సంవత్సరాల్లో మనం ప్రతి ఆనవాయితీ ప్రకారము 3 నెలల సమయం పడుతుంది. 94 రోజులు కరెక్ట్గా ఈ వినాయకుని తయారు చేయడానికి. ఈ సంవత్సరము పెద్ద ఎత్తున భారీ ఎత్తున 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుడిని మేము స్థాపిస్తున్నాము. కొద్దిగా ఇప్పుడు నిర్జల ఏకాదశి రోజు మేము వినాయకుని పనులు స్టార్ట్ చేస్తాము. మన వినాయకుడికి దాదాపు 3 నెలల సమయం పడుతుంది కాబట్టి మనం ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు వినాయకుడిని స్టార్ట్ చేస్తున్నాము. ఇంత మొత్తం ప్రతి సంవత్సరం ఎట్లాగనైతే సర్వే కట్టలు నరసాపురం నుండి, అట్లా వర్కర్లు కాకినాడ నుండి అట్లా మొత్తం మెటీరియల్ అందరికీ ఆర్డర్స్ ఇవ్వబడిన ప్రతి ఆనవాయితీ ప్రకారం ఎప్పుడైతే మనము ఇట్లా షెడ్యూల్ ఉంటుంది. ఇది కట్టే పూజ కాగానే షెడ్ కంప్లీట్ అవుతుంది. దానికి ముందు వెల్డింగ్ పనులు అవుతుంటాయి. అట్లనే ఇవన్నీ మనకు తయారు చేయడానికి 3 నెలల సమయం పడుతుంది. అందరికీ మేము ఈ వినాయక చవితి ఎందుకంటే 70 సంవత్సరం ఇది భారీ ఎత్తున చేద్దామని ఈ సంవత్సరం అనుకున్నాడు. ప్రతి ఏటా భిన్న రూపంలో భక్తులకు దర్శనమిచ్చే బొజ్జ గణపయ్య ఈ ఏడాది ఎలాంటి రూపంలో కనిపించనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.